హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అస్సాంలో దిబ్రూగఢ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పల్లెటూర్లకి వెళ్ళటానికి రోడ్లు ఈ రకంగా ఉన్నాయి. అయితే ఇంకోటి, ఇక్కడ సూర్యోదయం 4:25 అవుతుంది. సూర్యాస్తమయం వచ్చి 5:49 అవుతుంది. అదిగాక ఇక్కడ ఏ ఊరికి వెళ్ళినా సరే రోడ్డుకి ఇరువైపులా కూడా ఇలాగా తేయాకు తోటలు ఉన్నాయి. చూస్తుంటే చాలా చూడముచ్చడిగా ఉన్నది. వాతావరణం కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే ఈరోజు కొద్దిగా ఎండ వచ్చింది. ఎండ వచ్చినా ఇప్పుడు 27 degrees. కానీ వెళ్తుంటే చాలా చల్లగా గాలి వేస్తుంది. ఎండ వస్తుంది, ఎండ ఉన్నా సరే చాలా చల్లగా ఉందన్నమాట. రోడ్డుకి ఎటు సైడ్ చూసినా సరే ఈ తేయాకు తోటలే. తేయాకు తోటలు అంటే మీకు తెలిసే ఉంటుంది. అదే టీ పొడి తయారు చేస్తారుగా, టీ పొడి తయారు చేసే తోటలు. ఈ టీ పొడి తయారు చేసే తోటలే ఎక్కడ చూసినా, రోడ్డుకి ఈ పక్కన చూసినా ఆ పక్కన చూసినా ఈ టీ పొడి తోటలే ఉన్నాయి. చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయన్నమాట. ఇది చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాలా అనిపిస్తుంది అనమాట. అంత సుందరంగా ఉంటుంది. చాలా బాగుంది. చెప్పడానికి, వర్ణించడానికి నేనేం కవిని కాదు, కానీ బాగున్నది. వాతావరణం కూడా బాగుంది. చూడండి, చాలా బాగుందన్నమాట. రోడ్డుకి రెండు వైపులా కూడా ఈ తేయాకు తోటలే ఉంటాయి. ఎంత దూరం వెళ్ళినా సరే ఇలాగే ఉంటాయి. ఇక్కడే తయారు ఎక్కువ, దిబ్రూగఢ్లోనే ఎక్కువ, ఈ జిల్లాలోనే ఎక్కువగా తేయాకు తోటలు ఉంటాయి. అంటే టీ పొడి ఇక్కడే ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. బాగుంది క్లైమేట్, వాతావరణం చాలా బాగుందన్నమాట. అంటే ఇది నేను ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి సాయంత్రం 3 అవుతుంది. ఇంకా ఇంకొక 1:30, 1:30 సూర్యుడు అస్తమిస్తాడు. ఈరోజు వచ్చే 9వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు వాయిస్ తోటి రికార్డ్ చేయలేదు. ఇలా మామూలుగా వీడియో చేసి అప్లోడ్ చేసేవాడిని అంతే. ఈరోజు మైక్ పెట్టుకుని వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అంటే ఇదే ఫస్ట్ నేను వీడియో చేయడం. మీ సూచనలు, సలహాలు ఎలా ఉన్నా స్వీకరిస్తాను. మంచిగా ఉంటే మంచిగా ఉన్నదని చెప్పండి. లేదు ఇలాగా అవ్వాలి అంటే అలాగా అవ్వడానికి ట్రై చేస్తా, చూస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా.